నా టేబుల్ టెన్నిస్ బాల్ ని పింగ్ పాంగ్ అంటారు. డోర్ బెల్ శబ్దాన్ని డింగ్ డాంగ్ అంటారు. అదే విధంగా దొరికిన దొంగల్ని అడ్డంగా దిడ్డంగా వాయించేవాడే ఈ జాసు జట్పట్. అరే జట్పట్ సార్, ఎంత మాట చెప్పారు. నేను వెంటనే దీన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అదే విధంగా ఇంకో విషయాన్ని కూడా నోట్ చేసుకో. ఈ జాసు జట్పట్ ఉండగా ఈ సన్ సిటీ నగరంలో ఎటువంటి పొరపాట్లు జరగవు. ఓకే సార్. సో ఈ సన్ సిటీలో నేనున్నంత వరకు ఎటువంటి క్రిమినల్ ధైర్యంగా దొంగతనం చేయలేడని చెప్పారు కదా సార్. అయితే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుని ఆ లైన్ కట్ చేసేనా సార్? ఎవరితను వచ్చేపోయే బండ్లన్నిటిని ఇలా దారుణంగా నాశనం చేసేస్తున్నాడు. ఇలా చేశాడంటే మనకు పెద్ద ప్రాబ్లమే. వీడి బారి నుంచి మనల్ని కాపాడేవాడు నాకు తెలిసి ఒకే ఒక్కడున్నాడు. కికో, నీళ్లు వచ్చే దారిలో రాళ్లు ఇరుక్కుపోవడం వల్ల నీళ్లు రాకుండా పోతున్నాయి. ఇది మా వ్యవసాయానికి చాలా కష్టంగా ఉంది. నీళ్లు లేకుండా మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. దయచేసి సహాయం చేయి కికో. మీరిద్దరూ అనవసరంగా దేనికి దిగులు పడకండి. మీకు ఒకరోజు కష్టం ఏమీ రాదు. కృతజ్ఞతలు కిక్కో. నువ్వు చెప్పినట్టుగానే మాకు మంచి చేశావు. చాలా సంతోషం కిక్కో. నువ్వు చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నావు. ఇదంతా నా బాధ్యతే. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సన్ సిటీ ఆపదలో ఉంది. ఎవరు నువ్వు? ఎందుకని కార్లన్నీ ధ్వంసం చేస్తున్నావు? నా పేరు హంటర్ విరాజ్. ఇక నుంచి ఈ సన్ సిటీ నా అడ్డా. ఇక్కడ నేను కోరుకున్నదే జరగాలి. సన్ సిటీ హైవే ఇక నా రాజ్యం. నా అనుమతి లేకుండా ఇటువైపు ఏ బండి రాకూడదు. పరిస్థితి 1 word లో చెప్పాలంటే అయిపోయింది. కానీ 2 words లో అడుగుతున్నాను, ఎలా జరిగింది? నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. ఓరి నాయనో, ఎవరది? ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. హాయ్ బడ్డీ కికో, నేనే నీ ఫ్రెండ్ స్పీడోని. త్వరగా ప్రాబ్లం ఏంటో చెప్పు. ఇద్దరం కలిసి దాన్ని సాల్వ్ చేద్దాం. హౌ కెన్ హెల్ప్ యూ? ప్రాబ్లం ఏంటో చెప్పు. సన్ సిటీలో ఏదో ప్రాబ్లం అనుకుంటా. త్వరగా వెళ్ళు. నేనుండగా దిగులెందుకు? ప్రాబ్లం ని చూసుకోవడానికి నేనున్నానుగా. పరిష్కరించండి ఆ బదులను.
కికో సూపర్ స్పీడో అంటే ఎవరు? నీలాంటి వాళ్ళకి 1 వర్డ్ లో ఏం చెప్పిస్తారో తెలుసా? లెసన్. మామూలు లెసన్ కాదు, నీకు బుద్ధి చెప్పే లెసన్. ఎవరు వీడా? ఈ కుర్ర కుంక నాకు గుణపాఠం చెప్పేది. ఆ? మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. మీరు చేసేది చాలా తప్పైన విషయం. ప్లీజ్ అందరి దగ్గర సారీ చెప్పేయండి. ఈ హంటర్ విరాజ్ సారీ చెప్పాలా? హంటర్ విరాజ్, ఇక నుంచి ఈ సన్ సిటీకి నేనే రాజా. నేను సారీ చెప్పాలా? సూపర్ స్పీడో వెంటనే ఫార్ములా నెంబర్ 56 ని అప్లై చేయి. ఓకే బడి, ఇనిషియేటింగ్ ఫార్ములా నెంబర్ 56. ఈయన తన ప్రతిభతో అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేస్తున్నారే. చూస్తూ ఉండు, నీకు ఇదే గతి పడుతుంది. ఆ? సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 817 ని అప్లై చేయి. ఓకే కికో. నిజంగా ఈయన సూపర్ స్ట్రాంగ్ అయిన హంటరే. ఇకో ఇక నిన్న నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఇక నుంచి ఈ సన్ సిటీ నా సొంతం, నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇలా అవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నీ వల్ల వీలైతే నీకు ధైర్యం ఉంటే యాక్షన్ లోకి దిగు చూద్దాం. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే కిక్కో ఈ సన్ సిటీకి రక్షకుడుగా ఉన్నంత వరకు నీలాంటి వాళ్ళ ఆటలు ఇక్కడ ఎప్పటికీ చెల్లవంటున్నారు. ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉంటుంది. అయితే ఇప్పుడే మీ సన్ సిటీ రక్షకుడి కథని నేను ముగిస్తాను. తన చేతిలో ఉన్నది 1 వర్డ్ లో ఏంటో చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ. అది ఎంతో ఎక్కువ పవర్ తో ఉంది. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 22. ఓకే కికో, ఇప్పుడే యాక్టివేట్ చేస్తాను ఫార్ములా నెంబర్ 22. ఏంటి హంటర్ అంకుల్, ఇక జైల్లో మీ రాజ్యాన్ని ప్రారంభించండి. నేను తిరిగి వస్తాను కీకో, ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఫ్రెండ్స్ అందరికీ నువ్వు చేసిన హెల్ప్ కి మా ఫ్రెండ్స్ అందరూ నీకు 2 వర్డ్స్ లో చెప్పాలనుకుంటున్నారు. శత్రువుల మొహం మీద కిక్కో గుద్దాడు గుద్దు, టోనీ బాస్ బిల్డప్ రద్దు. నేను ఒక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. సన్ సిటీ నివాసులారా, పిల్లలారా, నాకు ప్రియమైన వాళ్ళారా, నాకు ఇష్టమైన వాళ్ళారా, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. వీరద హంటర్ లాంటి ప్రమాదకరమైన క్రిమినల్ సన్ సిటీ జైల్లో ఉన్నాడు. అందువల్ల ఈ విషయంలో నాకు నేనే మర్యాద చేసుకుంటున్నాను. ఏంటిది? వీరాను పట్టుకున్నందుకు మీకు మీరే మర్యాద చేసుకుంటున్నారా? ఇంకా మీకు అర్థం కాలేదా టింపు అన్నా? నేనే ఇటువంటి వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశాను. అందరినీ ఇన్స్పైర్ చేశాను. ఇన్స్పైర్. నా కారు మీద ఒట్టే చెబుతున్నాను, నాకేమీ అర్థం కాలేదు. ఎలా ఇన్స్పైర్ చేశారో చెప్పండి. ఒకసారి ఇలాగే 10 సింహాలు ఒక్కటిగా వచ్చాయి. నేను వాటిని కొట్టిన కొట్టుడికి అవి చిన్నవిగా మారిపోయాయి.
వాటినే మీరందరూ ఇప్పుడు పిల్లులు అంటున్నారు. అవును, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉన్నట్టయితే ఎవరైనా నన్ను గుద్ది నేను సన్ సిటీ మీదకు వెళ్ళి పడిపోతానా? మేయర్ అంకుల్ స్టాచ్యూ మీద పడిపోయారు. అంటే ఆయన చెప్పిన మాటల్లో ఒక మాటలో చెప్పాలంటే అబద్ధం. ఏమిటిది? ఎందుకని నన్ను ఇలా గుద్దావు? చింతపండు రసాన్ని కూరలో వేయడానికి ముందు కూరని కింద పారేసినట్టు ఉంది మీ గతి. చట్పట్ సార్ ఏం చెప్పొస్తున్నారంటే పెద్ద సమస్య వచ్చింది. ఆ విరాజ్ జైలు నుంచి తప్పించుకు పారిపోయేట. ఇంకొక ముఖ్యమైన విషయం, ఖచ్చితంగా ఈసారి మనకి పెద్ద ప్రమాదాన్నే తలపెడతాడు. దీనికంటే ఆపదైన విషయం ఏముంది అంకుల్? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సమస్య పక్కనే ఉంది. నా పేరు హంటర్ విరాజ్. ఇక నుంచి ఈ సన్ సిటీ నా అడ్డా. కికో, ఇప్పుడు నా దగ్గర ఉన్నది 1 కాదు 4 హంటర్స్. ఇక నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. నన్ను వదిలిపెట్టు, నన్ను వదులు. ఏంటిది? అప్పుడు తన దగ్గర 1 మాత్రమే కదా ఉండేది, ఇప్పుడు 4 ఉన్నాయి ఏంటి? కొంచెం ఉండండి, నేనేమైనా తింటాను. అతను మేయర్ అంకుల్ ని చేసేది ఒక మాటలో చెప్పాలంటే కిడ్నాప్. గుడ్ మార్నింగ్ హంటర్ అంకుల్. మీరు మేయర్ అంకుల్ ని కిడ్నాప్ చేయలేరు. చెయ్యడం కాదు, చేసేశాను. ఇక నుంచి మీరంతా నన్నే కొత్త మేయర్ గా స్వీకరించాలి. లేదంటే మీ మేయర్ అంకుల్ ఎప్పుడు నా కస్టడీలోనే ఉంటాడు. బాయ్ బాయ్. ఆలోచించుకో. అయిపోయాను. నాకు చాలా భయంగా ఉంది. ఈసారి నువ్వు నన్ను ఖచ్చితంగా పట్టుకోలేవు కికో. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ ఒక రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టం. అరే శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. హంటర్ విరాజ్ మేయర్ అంకుల్ ని కిడ్నాప్ చేసేశారు. త్వరగా వెళ్ళి కాపాడాలి. ఆ హంటర్ చాలా దారుణమైన వ్యక్తి. అతని దగ్గర భయంకరమైన హంటర్స్ ఉన్నాయి. నువ్వేం దిగులు పడకు, మనం త్వరగా వెళ్ళి ఆయన్ని కాపాడదాం. Bump it up, bump it up, bump it up, bump it up, bump it up. Come on. Bump it up, bump it up, bump it up, bump it up, bump it up. Come on. Zip, 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 smack. Hunter Viraj is ready with a stack. Zip, 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 smack. Let's go, Kiko, crash and slam. Zip, 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 smack. Can we do it? Yes, we can. Let's go save the mayor, Kiko. Don't be scared. You've got speedo. Zip, 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 but that. Zip, 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 but that. నేను వచ్చేసాను హంటర్ అంకుల్. ఇక పైన మీరు పారిపోలేరు. పారిపోవాలని ఎవరనుకున్నారు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నీ కథని, సూపర్ స్పీడో కథని ముగించడానికి. ఆ తర్వాత ఈ సన్ సిటీ నా సొంతం అవుతుంది. నన్నెవ్వరూ అడ్డుకోలేరు. ఏమయ్యా, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తావు? ఈ విషయం నాకు ముందే చెప్పి ఉండొచ్చు కదా. నేను నీకు ముందే అర్థమయ్యేలా చెప్పుండేవాణ్ణి. కికోని సూపర్ స్పీడ్ ని అంత చేయడం ఇంపాసిబుల్. నువ్వు పడ్డ కష్టమంతా వృధా. అలాగా, అది ఇప్పుడే తేలిపోతుంది. జాగ్రత్త సూపర్ స్పీడ్. ఈసారి హంటర్ విరాజ్ అంకుల్ హంటర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ టైం లాగే ఈయన ఆపాలనుకుంటాను. ఓకే కిక్కో. ఈసారి మ్యాగ్నెట్ వల్ల కూడా ఆపడానికి అవట్లా.
ఈసారి నీ ట్రిక్స్ ఏవి నా దగ్గర ఫలించవు. వీలైతే నా నుంచి తప్పించుకో ఈ చూద్దాం. హంటర్ దగ్గర మన ఆటలేవి సాగట్లేదు కిక్కో. ఇతన్ని చూస్తుంటే నాకు బామ్మ గుర్తుకో. సూపర్ స్పీడో, ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. అవి రెండు ఒకే ప్యాటర్న్ లోనే మూవ్ అవుతున్నాయి. ఈ రెండిటికి మధ్య 2 సెకండ్లు గ్యాప్ ఉన్నాయి. సూపర్ స్పీడో, నేను ఆ గ్యాప్ ని యూస్ చేసుకున్నానంటే నేను హంటర్ అంకుల్ దగ్గరికి వెళ్ళగలను. ఆయనను ఎదిరించి దాడి చేయగలను. కానీ బడ్డీ కిక్కో, ఒక చిన్న పొరపాటు జరిగినా అది నీకు ప్రమాదంగా మారుతుందే. బాధపడకు సూపర్ స్పీడో, కాన్సంట్రేషన్ కోసం నేను చాలా మెడిటేషన్ చేస్తున్నాను. సో ఆ గ్యాప్స్ మధ్యలో నేను ఈజీగా వెళ్ళగలను. ఈ సన్ సిటీ నాకు సొంతం కాలేదంటే అది ఇక ఎవరికి దక్కడానికి వీల్లేదు. అయిపోయింది. ఈ దారుణమైన లావా సన్ సిటీ వరకు వెళ్ళిందంటే సన్ సిటీ అంతమైపోతుంది. సూపర్ స్పీడో, వెంటనే ఫార్ములా నెంబర్ 38 ని అప్లై చేయి. నేను అంతవరకు ఆయన ఆపుతాను. వేరే కథ ముగిసిపోయింది. అక్కడ చూడండి. నిన్ను జైల్లో పడేస్తే సరిపోదు, అక్కడ నిన్ను తలకిందులుగా వేలాడదీయాలి. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. తోలు ఒలిచేసావంటే అప్పుడు మరీ బుద్ధి వస్తుంది. ఈయన ఏం చెప్పొస్తున్నారంటే ఈసారి నిన్ను తీసుకువెళ్లి హై సెక్యూరిటీ జైల్లో వేస్తారట. అక్కడ నువ్వు అరిచే శబ్దం కూడా బయట వినపడదు. అలాంటప్పుడు నువ్వు ఎలా బయటికి రాగలవు? కిక్కోకి మన సూపర్ హీరోకి cheer-up చేద్దాం. ఒక్క మాటలో అలాగే మీరందరూ నన్ను కూడా పొగడండి. ఎందుకంటే కికోకి సూపర్ స్పీడోకి ఐడియా ఇచ్చింది నేనే. అవును, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద గుడ్లు పడతాయి. మళ్ళీ అబద్ధం చెప్పారు. సూపర్ స్పీడో, లావా నాపినందుకు చాలా థ్యాంక్స్. అంతేకాదు కిక్కో, మీ అందరికి కూడా థ్యాంక్ యూ.